దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలునాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ చివేరా తబస్సు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ చేపట్టడంతో పాటు ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు హితోధికంగా కృషి చేయడంతో పాటు తనకు మున్సిపాలిటీ బీసీ మహిళా చైర్పర్సన్ గా అవకాశం కల్పించి ఎమ్మెల్యే బాలునాయక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది గతంలో మా సైజులో 5 సార్లు గెలిచిన ఈసారి తప్పిపోయింది గురి అంటే వాళ్ళు మా దాంట్లో ఒకటి వచ్చింది. ఎప్పుడు వేసేసి మా ఓటు అంతా చేతులు అరిగిపోయినా అనుకున్నారు రకరకాల ఈక్వేషన్లు. కానీ వాళ్ళు చెట్ట పేరు మనం చెప్తున్నాం. మన ఓడి ఇల్లు దోగానే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తేనే ఇవాళ ఈ పట్టణ అభివృద్ధి ఎందుకంటే మీరు ఏదైతే ఆశించారో దాన్ని రెట్టింపుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, శైలజ గారిది, తపస్సు గారిది అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా చెప్తున్నాను. పట్టణ ప్రజల ప్రముఖులందరినీ మాటిస్తున్నారు. దేవరకొండ పట్టణాన్ని మీరు కోరుకున్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు కావచ్చు, ఇంకా మీకు మంచినీటి సమస్య కావచ్చు, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ బాలునాయకుడి, ఈ పాలక వర్గాన్ని, శైలజమ్మ గారిని, తపస్సు గారిని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా దేవరకొండ ఆ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లినటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆఖరి ముగించే ముందు చాలా సభలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడడానికి. ఇంకా వాళ్ళకి చాలాసార్లు నేను నా మీటింగ్లలో ఉంటాయి కాబట్టి చాలాసార్లు చెప్తా వాళ్ళకి. అదేవిధంగా ఏదైతే వెంకటేష్ అన్నకు నిజంగా అవకాశం నేను చాలా రోజుల నుంచి అంటున్నా. బీసీ వస్తే నువ్వు ఉండాలి అన్నాడు. అన్నా దగ్గర డబ్బులు లేవంటాడు, భయపడుతున్నాడు. అన్నా అన్ని డబ్బులు ఏదైనా పెడితే కోట్లు కావాలంటే సరే డబ్బులు సాగితే లేదా తప్పదు. బీసీ అయితే నువ్వేనా ఆయన కానీ నేను సరే చాలా మంది రకరకాలు ఆశించి కూడా నేను వాళ్ళ పనులు మిగతా పార్టీ పెద్దలందరూ కూడా బీసీ మహిళ కానీ అందరూ మాట్లాడారు. నేను ఒక్కరితోటే మాట్లాడే వెంకటేష్ కూడా మాట్లాడారు. చాలా మంది పెద్దలు, పట్టణ పెద్దలందరి అభిప్రాయం అడిగినాను. వాళ్ళందరూ చెప్పా ఇక్కడ పేరు చెప్తాను తక్కువగా బాగుండదు కాబట్టి పేరు చెప్తాను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అనుకున్న విధంగానే ఇలా పున్నా వెంకటేష్ గారిని మరి నేను ఆలపన్నస్వ గారు అందరూ కూడా అనుకొని ఇవాళ శైలజ గారిని బీసీ మహిళ అయినప్పుడు వారిని, ఎందుకంటే రాజకీయాల్లో అంతకంటే అనుభవం ఉంది. ఈ పట్టణం మీద పట్టున్నది. తప్పకుండా మంచి పరిపాలన అందియాలే ప్రజలకు ఆలోచనతోటి ఈరోజు శైలజ గారిని మేము ఈరోజు ఎంపిక చేసుకోవాలి. దాన్ని మీరు కూడా ఆమోదం పొంది మీతో ఆమోదం పొంది వాళ్ళ చైర్మన్ గా కూర్చోబెట్టే అవకాశం వచ్చింది. కాబట్టి నాకు అన్ని విధాలుగా నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, వారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వారితో ఉన్న మిత్రత్వం దాదాపు అంతకన్నా ముందు 20 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయానికి వచ్చిన మేము వారితో ఉన్న మిత్రత్వంతో ఒకేసారి నేను సర్పంచ్ గా వారు జడ్పీటీసీ ఉన్నప్పుడు పార్టీలు వేరైనా నన్ను వెన్నుతట్టి నన్ను ప్రోత్సహించి నాకు ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధిలో వారు ముందు నన్ను నడిపించారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2003-2004 సంవత్సరం దేవరకొండ పట్టణంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో చాలా మంది తెలుసు. ఆ రోజులలో దేవరకొండ పట్టణంలో వాటర్ ట్యాంకర్ ద్వారా 200 ట్యాంకర్లు పర్ డే సప్లై చేస్తాం. ఈ యొక్క సమస్య అధిగమించాలన్నప్పుడు ఆ రోజు పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, ఆ రోజు గ్రామీణ నీటి సరఫరా మంత్రి డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు దేవరకొండ పట్టణానికి సార్ 24 లక్షల రూపాయలు పైప్ లైన్ కావాలన్నప్పుడు ఆ రోజు పెద్దలు శాసనసభ్యులుగా ఉండే నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అన్న ఒక 24 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినప్పుడు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతే కూడా ఆ పని కాలేదు. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు నేను ఆలోచన చేసి పెద్దలు బాలునాయక్ గారు జడ్పీటీసీగా మా మిత్రులు ఆ రోజు సిరాజ్ ఖాన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉంటే నన్ను తీసుకెళ్లి గ్రామీణ నీటి సరఫరా మంత్రి డి శ్రీనివాస్ గారి దగ్గర తీసుకెళ్లి 24 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి మైనపల్లి వాగు నుంచి దేవరకొండ పట్టణాన్ని నిర్వహించిన గొప్ప వ్యక్తి బాలునాయక్ గారు. మన చూసినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి.
కోతుల పెడతా ఉందండి. అట్లాగే రోడ్లు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్క గారు సంపూర్ణక్క గారు కింద పడ్డది, నాకు చాలా బాగా అనిపించింది. కనుక రోడ్లను కూడా మనం అందరం కూడా మన ఎన్ఐఎఫ్ నిధులు తీసుకొని ఆల్రెడీ నిధులు వచ్చి ఉన్నాయి. వెంటనే కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక మనం అవి చేసుకోలేకపోయాము. ముందు రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకొని అట్లాగే కోతుల పెడదాండి. అప్పుడు గతంలో మా వారు 2001 నుండి 2006లో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కోతుల సమస్య ఉంది. ఆ కోతుల సమస్యను నిర్మూలించిన ఘనత మా వారికే దక్కుతుందండి. అట్లాగే అప్పుడు నీటి ఎద్దడిని కూడా తను తీర్చాడు. ఇక్కడికి కృష్ణా జలాలు రావడానికి కూడా తను 15 రోజులు పాదయాత్ర చేశారు. ఆ ఘనత కూడా మా వారికి. అందుకోసమే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ రోజు ఈ పీఠం పైన కూర్చోబెట్టారు. అందరికీ కూడా పేరు పేరున ప్రాంత ప్రజలందరికీ కూడా చేతిలోకి అభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క వార్డులో కూడా నేను కాంప్లైంట్ బాక్స్ అని ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వార్డులో ఉన్న సమస్యలు మనకు తెలియదు, మన దాకా చేరాలంటే మనం ఒక కాంప్లైంట్ బాక్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దాని పూర్తి బాధ్యత ఆ వార్డు యొక్క ఎవరైతే గెలుపొందారో వార్డు మెంబర్లకు ఉంటుంది. దాన్ని ప్రతి వారం కూడా నేను పరిశీలించి వార్డు సమస్యలపైన చర్య తీసుకొని వాటిని నిర్మూలించడానికి నా వంతు కృషి చేస్తాను. అట్లాగే రోడ్లను కూడా నిర్మించుకుందాం.